సూర్యాపేట జిల్లా బీబీగూడెంలోని బాలాజీ సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. అధిక ఒత్తిడితో హైడ్రాలిక్ ప్రెషర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో విడిభాగాలు 500 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఆ సమయంలో ప్లాంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఆకస్మిక పేలుడుతో సమీప గ్రామాల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ప్లాంట్ ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి ఏజెన్సీలో తీవ్రమైన చలి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. జీ మాడుకుల అరకు అలాగే రికార్డు స్థాయిలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా పాడేరు, ముంచంగిపుట్టు, పెదపైలు ప్రాంతాల్లో 4 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర చలికి వణుకుతున్నారు. చిన్నాల నుంచి వృద్ధుల వరకు బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. అల్లూరి ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో తెల్లవారుజామున మంచు కురుస్తుంది. చలి తీవ్రత కారణంగా పార్క్ చేసిన వాహనాల అద్దాలపై మంచు గడ్డ కట్టేలా పరిస్థితి మారింది. రోడ్ల పక్కన చలి మంటలు వేసుకుని జనాలు కొంతసేపైనా ఉపశమనం పొందే ప్రయత్నంలో ఉన్నారు. ఇండిగో సంక్షోభంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు పౌరులను ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చే నిబంధనలు వ్యవస్థలను మెరుగుపరిచేలా ఉండాలే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని ప్రధాని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.